నా ఫోన్ ఎక్కడ పెట్టా? ఇక్కడ కూడా లేదా? ఓడి అమ్మ, ఇక్కడ కూడా పెట్టాను రా బాబు. మ్యాటర్ ఏంటంటే ఇవాళ నైట్ తాంటేకి వెళ్తున్నాం. సో లెట్స్ గెట్ రెస్ట్. గణేష్ అన్న స్టైల్లో చేయలేను, ఏదో అమ్మాయిని చూసి వచ్చేయడానికి. బస్సులో మాత్రం 2 ఆప్షన్లు ఉన్నాయి, ఒక క్యాష్, ఒక ఫాస్ట్ ట్రాక్. మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇదే వేస్తా. వాచ్లో 2 ఆప్షన్లు ఉన్నాయి, అమ్మాయిలో ఒకటి కూడా లేదు. ఎప్పుడు పోతుందో సింగిల్ బ్రతుకు. చెప్పులు బయట ఉన్నాయి, ఇంట్లో వేస్తే బాక్స్. ఇప్పుడు నువ్వు ఏమన్నా? మనం కోసం వెయిట్ చేయడం. వస్తాడు బయటకి. అమ్మ పార్దో వస్తాడు, వెళ్ళిపోతున్నా. మనకు అవసరమైన టైంలో లిఫ్ట్ ఇవ్వడం చెయ్యం. సబ్మెరైన్లోకి వెళ్ళడానికి ఎంత క్యూ ఏంటి భయ్యా? ఇక్కడ దాకా ఉంది ఏంట్రా, సబ్మెరైన్ కన్నా క్యూఏ పెద్దగా ఉంది. సో బీచ్ రోడ్లో చాలా ట్రాఫిక్ ఉన్న డెస్టినేషన్ అయితే రీచ్ అయ్యాం. సో 2 అమ్మాయిలు సెట్ అయ్యారు అనుకోండి, చాలు. వీడికి నాకు లాస్ట్లో చూద్దాం సెట్ అయిందో లేదో. లోపలికి వెళ్దాం, అమ్మాయిని చూద్దాం. 1000కి వర్తా కాదని తెలిసిపోద్ది. 1000 అంటే టికెట్ ప్రైస్. బాగానే ఫిల్ అయిపోయింది ఆడిటోరియం. ఏమో వస్తే పర్లేదు. ఓపెన్ గీతం ఇదే ఎంట్రీ అనుకుంటా. పాస్ చూపించి లోపలికి వెళ్ళిపోయాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. మా వాడిని ఆల్రెడీ 2 అమ్మాయిలు వీడియో తీయమని అడిగారు అనమాట. అమ్మాయిల్ని నేను వీడియో తీయలేదు, మా వాడు తీస్తున్నాడు వాళ్ళ ఫోన్లో. మంచి సెకనమే, ఏదో దొరికితే అదే చాలు. దొరికిందే దద్దొచ్చినమే, డీజే తిల్లులో చెప్పినట్టు. అప్పుడే చెల్లరైపోతున్నాడు. ఇక్కడ స్కాన్ చేస్తే దాంట్లో తగిలించారు చేతికి. చేతికో ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ జెన్సీ పిల్లలు ఉన్నారనమాట. ఏదో మన వైపుకి మ్యాచ్ అయ్యేటట్టు చేసి వెళ్ళిపోవడమే. ఎన్నెన్నో ఆశపడ్డాం, ఒకటి జరగట్లేదు, ఒక అమ్మాయి తేకట్లేదు. చూసి జాలి పడుతున్నారే తప్ప జాలి చూపించి లాగేవాడు ఇవ్వట్లేదు. అందుకే బయట ఫుడ్ తినడానికి వచ్చాం, తినేసి లోపలికి వెళ్తాం, ఇంకో రాయేస్తాం. అండి అయితే అయిపోయింది, కానీ ఒక అమ్మాయి కూడా పరిచయం అవ్వలేదు. ఇద్దరికి ఒక్కొక్క అమ్మాయి దొరుకుతుందని ఆస్తి వెళ్ళాం. ఒక్క అమ్మాయి ఇద్దరికి కలిపి ఒక అమ్మాయి కూడా దొరకలేదు. ఏం మేమైతే ఒక అమ్మాయి ఖాళీగా ఉంటే 2 డ్యాన్స్ వేస్తారని అడుగుతాం, అలా మమ్మల్ని ఎప్పుడూ అడగలేదు. 1000కి బొక్కడిపోయింది. ఈ కట్టిన 1000 రూపాయలకి మాకు అయిన న్యాయం వల్ల ఈ వ్లాగ్ షూట్ చేయడమే, అంత మించి ఏమి లేదు. బట్ ఓకే, మంచి మంచి అమ్మాయిలు చూస్తాం, నేత్రానందం కలిగింది, అది చాలు మాకు. సింగిల్ బతుకు అంతకు మించి ఇంకేం కావాలి. ఇప్పుడు తినడానికి వైఎంసీ వచ్చాం.
చూద్దాం ఏం ఫుడ్ దొరుకుతుందో, లేకపోతే వాళ్ళ నైట్కు పస్తులా ఏంటి అనేది చూసి చెప్తా ఏం తింటున్నాము. ఇక్కడ వైఎంసీఏ దగ్గర ఓషన్ ఎక్స్ప్రెస్ అనే దాంట్లో చికెన్ నూడిల్స్ తిన్నాక వచ్చాం. తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకింతే. ఇట్లు మీ విజయ్, బాయ్.